అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 25 పైసా 1988 నుంచి 2002 మధ్యలో రిలీజ్ చేసిన రైనోసాస్ పిక్చర్ ఉండే ఈ టైప్ ఆఫ్ కాయిన్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైనా కామెంట్స్ రాసేటప్పుడు ఫస్ట్ వీడియో కంప్లీట్గా చూడండి, చూసిన తర్వాతే మీరు కామెంట్స్లో రాయండి. ఓకే, ఇప్పుడు వీటిల్లో ఇప్పుడు నేను చెప్పే ఈ కాయిన్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండే కాయిన్ ఒకటి ఉంటుంది. ఆ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే వీడియోలో వచ్చే మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేసి మీరు అమ్మదలుచుకుంటే ఎంతకి అమ్మదలుచుకున్నారో కూడా నాకు మెయిల్లో మెన్షన్ చేశారంటే దాన్ని నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు మెయిల్ చేస్తే ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను, మీరు అక్కడ అమ్ముకోవచ్చు. ఓకే, ఇప్పుడు హయ్యెస్ట్ వాల్యూ ఉండే కాయిన్స్లోకి వెళితే 1993 హైదరాబాద్ మింట్ కాయిన్ అనమాట. ఈ కాయిన్ అయితే ఇంతకు ముందు 2000 నుంచి 3000 వరకు దాని వాల్యూ ఉండింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే 4000 నుంచి 5000 వరకు దాని వాల్యూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, కొంతమంది ఆ కాయిన్ని 10,000 నుంచి 20,000 అనేసి చెబుతున్నారు. బట్ ఐ కాంట్ బిలీవ్ దట్ అంత వాల్యూ ఉంటుంది అనేది నా అభిప్రాయం అయితే కాదు. నాకు 10 to 20,000 అనేది చాలా 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 ఎక్కువ వాల్యూ అనేసి నా ఒపీనియన్. ఒకవేళ మీరు ఎవరైనా కానీ రీసెంట్ టైమ్స్లో ఎక్కడైనా కొనుంటే ఎంతకు కొన్నారు, ఎక్కడ కొన్నారో కూడా మీకు అభ్యంతరం లేకపోతే కమెంట్స్లో రాయండి. వీడియో చూసే వాళ్ళకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా మింట్ కాయిన్ అయితే ఒక 100 రూపీస్ నుంచి 200 వరకు ఉంది. బాంబే మింట్ అయితే 200 నుంచి 300 వరకు ఉంది. నోయిడా మింట్ అయితే జస్ట్ ఒక 20 to 30 రూపీస్ లేదంటే 40 రూపీస్ వరకు ఈ 1993లో రిలీజ్ అయిన కాయిన్స్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1992 హైదరాబాద్ అండ్ కోల్కతా మింట్ కాయిన్స్ అయితే మాత్రము 150 రూపీస్ నుంచి 200 వరకు వాటి వాల్యూ ఉంది. బాంబే అండ్ నోయిడా కాయిన్ అయితే మాత్రం 10 to 20 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ 1988 హైదరాబాద్ అండ్ కోల్కతా కాయిన్స్ అయితే మాత్రం 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉన్నాయి. బాంబే కాయిన్ అయితే మాత్రం 50 to 70 రూపీస్ వరకు దాని వాల్యూ ఉంది. నెక్స్ట్ నోయిడా మింట్ అయితే మాత్రం జస్ట్ ఒక 20 రూపీస్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఒటోవా మింట్ అనమాట. ఇక్కడ మీకు ఇయర్ కింద సి మార్క్ కనపడుతుంది కదా, ఈ కాయిన్ ఒటోవా మింట్ కాయిన్ కెనడాలో తయారైనది. ఈ కాయిన్ అయితే జస్ట్ ఒక 10 రూపీస్ వరకు దాని వాల్యూ ఉంటుంది అనమాట. చాలామంది ఈ ఒటోవా మింట్ కాయిన్ అనేది చాలా రేర్ కేటగిరీలోకి వస్తుంది అనుకుంటారు, బట్ అది తప్పు. అది వెరీ 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 నార్మల్ కాయిన్ అనమాట. నెక్స్ట్ 1997లో రిలీజ్ అయిన కాయిన్స్ తీసుకుంటే మనము హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే మాత్రం 300 నుంచి 400 సమ్టైమ్స్ 500 కూడా ఆ కాయిన్ని అమ్ముతున్నారు. నెక్స్ట్ కోల్కతా మింట్ కాయిన్ అయితే ఒక 200 వరకు దాని వాల్యూ చెప్తున్నారు, బట్ ఆ కాయిన్ వాల్యూ కూడా 100 రూపీస్ నుంచి 150 మధ్యలో ఉంటుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ బాంబే మింట్ అండ్ నోయిడా మింట్ అనమాట. ఈ కాయిన్స్ 20 to 40 రూపీస్ వరకు వాటి వాల్యూస్ ఉంటాయి. ఈ కాయిన్స్ మాత్రమే ఈ టైప్ ఆఫ్ రైనోసాస్ పిక్చర్ ఉండే 25 పైసా కాయిన్స్లో హయ్యెస్ట్ వాల్యూ ఉండేవి. ఓకే, అర్థమైంది కదా. మిగిలినవి అన్నీ కూడా జస్ట్ 5 to 10 రూపీస్ వరకు వాటి వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను చెప్పేది మీకు కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొనేవాళ్ళు అమ్మేవాళ్ళని వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కూడా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసానికి ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవాలనుకుంటే srishadeya@gmail.com ఏదైనా మెయిల్ ఐడి, ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.